నమస్కారం అండి. తిరిగి మన ఛానల్కి స్వాగతం. మనం మన పొలం సెటప్ నుంచి క్లాస్ రూమ్ సెటప్కి వచ్చేసాము. సో ఎందుకు రీజన్ ఏంటంటే మనం ఫస్ట్ పెట్టిన వీడియోలోనే చెప్పాం, మన పొలానికి వచ్చేసి బయట నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఏం రాదు, మొత్తం సోలార్ పైన రన్ అవుతుంది అని. సో దాంతో మనకి ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్ వాటిలో మేజర్గా అడిగింది ఏంటి అంటే మీకు ఎంత కాస్ట్ అయింది, ఇంట్లో కరెంట్ సెట్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది, లేకపోతే మోటార్లు ఎంత కాస్ట్ పడ్డాయి అని అడిగారు. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్ కాస్ట్ చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుందంటే ఓకే ఏదో వీడియో కోసం తక్కువ చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. సో అందుకని నాకు ఎందుకు అంత కాస్ట్ పడింది అనే దానికంటే ముందు మనం ఏమేం చేసాం ముందు. సో ఏంటి అంటే ఇప్పుడు డైరెక్ట్ మనం సోలార్ మోటార్స్ ఇవంటే బయటికి వెళ్ళి ఎవరిని అడిగినా వాళ్ళకి ఐడియా ఉండదు, తక్కువ మందికి ఐడియా ఉంటుంది. సో అందుకు ఫస్ట్ అసలు ఈ సోలార్ ప్యానల్స్ ఏమేమి ఉన్నాయి, మనకు అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి వాటేజ్లు ఎలా ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఇలా ఒక 3 months రీసెర్చ్ చేశాక దెన్ నేను సోలార్ మోటార్స్లోకి దిగాను. సోలార్ మోటార్స్ ఏమున్నాయి అసలు, ఎందుకంటే నాకు బావి ఒకటి దొవ్విచ్చాను. సో మనకి సబ్మర్జిబుల్ మోటార్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి, కానీ బావిలోకి అనే లోపల ఓపెన్ వెల్ మోటార్స్ కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి మనకు. సో ఇంకా తర్వాత ఏంటి, మనకు అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి నేను ఆఫ్ గ్రిడ్ సిస్టమ్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, హైబ్రిడ్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకు సోలార్ సెటప్ చేసుకోవాలనుకున్నప్పుడు. ఇవంతా ప్రాసెస్ ఒక 6 నెలలు పట్టింది నాకు. అంటే జాబ్ చేసుకుంటూ మనం టైం దొరికినప్పుడు రీసెర్చ్ చేసుకుంటూ ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది. సో అందుకని నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఒక వీడియోలో బేసిక్స్ చెప్దాం, అసలు ఏంటి మనకు, అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, సోలార్ ప్యానల్స్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి, దాంట్లో సిరీస్ ఉంటుంది, ప్యారలల్ ఉంటుంది, బేసిక్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే వన్స్ మనకి ఈ ఫౌండేషన్ అంటే ఈ బేసిక్స్ అన్నీ అర్థమయ్యాక మనం ఏం మోటార్స్ తీసుకున్నాం, మనము అక్కడ ఇంటి దగ్గరికి ఎలక్ట్రిసిటీ ఎలా సెటప్ చేసామనేది చూద్దాం. సో ఫస్ట్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మనకు ఎలక్ట్రిసిటీ అనేది వచ్చే లోపల 2 types ఉంటుంది. ఒకటి ఏంటి, మనకు ఏసీ ఉంటుంది. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏంటి, మనకి ఇంట్లో ఫ్యాన్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, ఏవైనా సరే ఇంటి అవసరాలకి మనం ఎక్కడైనా సరే మేజర్ చూసేది మనం ఏసీ కరెంట్, అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. అది సో ఆల్టర్నేటివ్ కరెంట్. ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే ఇలా ఫ్లో అవుతుంది, ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది, అలా ఫ్లో అవుతుంది, కానీ అది ఆల్టర్నేటివ్ కరెంట్. నెక్స్ట్ డీసీ. డీసీ అంటే ఏంటి, డైరెక్ట్ కరెంట్. సో డైరెక్ట్ కరెంట్ మనం ఎక్కడ చూస్తాం, బ్యాటరీస్. సో మన కార్లో బ్యాటరీస్ కావచ్చు, మన ఇంట్లో మీరు పెడితే ఎక్కడ చూస్తారంటే మీకు ఇన్వర్టర్కి బ్యాటరీ పెట్టుకుంటారు కదా, అది డీసీ కరెంట్ దాంట్లో స్టోర్ అయ్యేది. ఎందుకు, ఇలా ఒక కంటిన్యూస్ లైన్ లాగా ఫ్లో అవుతుంది, అది డీసీ కరెంట్. ఇప్పుడు మనకు సోలార్ ప్యానల్స్ వచ్చే టైంకి సోలార్ ప్యానల్స్ జనరేట్ చేసేది డీసీ కరెంట్, ఏసీ జనరేట్ చేయవు. సో మనకు సోలార్ ప్యానల్స్ డీసీ కరెంట్ జనరేట్ చేసాయి అనుకోండి, ఇది మనం ఇంట్లో వాడుకోవాలంటే, అంటే ఇంట్లో మన లైట్లు కానివ్వండి, ఫ్యాన్లు రన్ అవ్వాలనుకోండి, సో మనం దీన్ని ఈ డీసీ కరెంట్ని ఏసీగా కన్వర్ట్ చేసుకోవాలి. అదే మనకు ఇన్వర్టర్ చేసే పని ఏంటి అంటే ఈ డీసీని ఏసీగా మారుస్తుంది. అది డైరెక్ట్ సోలార్ ప్యానల్స్ నుంచైనా మారుస్తుంది, లేదు మన దగ్గర బ్యాటరీ ఉంటే బ్యాటరీ నుంచైనా మారుస్తుంది. బ్యాటరీ కానీ మనకు ప్లస్ మైనస్ ఉంటాయి, ఇన్వర్టర్కి ప్లస్ మైనస్ కనెక్ట్ చేసామంటే అది ఈ బ్యాటరీలో ఉన్న డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మారుస్తుంది. మనకి ఇంట్లో అన్నీ రన్ అవుతాయి, ఏసీ పైన వర్క్ చేసే అప్లయన్సెస్ అన్నీ రన్ అవుతాయి. ఇది డిఫరెన్సెస్. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏసీ కరెంట్, ఏసీలో అయినా సరే డీసీలో అయినా సరే ఎలక్ట్రిసిటీ అనే లోపల 3 main కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే వి అంటే వోల్టేజ్, ఏ అంటే కరెంట్ యాంపియర్, పి అంటే పవర్. సో ఇది వోల్టేజ్, యాంపియర్, పవర్. సో మనకి ఏసీ కరెంట్కి వచ్చే లోపల వోల్టేజ్ అనేది మన హౌస్లో చూసుకున్నాం అనుకోండి,
220 వోల్ట్స్ అంటాం. అంటే ఏంటి, అది సింగిల్ ఫేజ్. సింగిల్ ఫేజ్ అంటే ఒక ఫేజు ఒక న్యూట్రల్ వైర్ ఉంటుంది. అదే మనకు మోటార్లు కానివ్వండి లేకపోతే ఇండస్ట్రియల్ అనుకున్నాం అనుకోండి, అది 3 ఫేజ్ అంటాం. మనకు మోటార్ల దగ్గర 3 ఫేజ్ అంటాం కదా, అంటే దాని వోల్టేజ్ వచ్చేసి 415 వోల్టేజ్ ఉంటుంది. అది 3 ఫేజ్. సో దాంట్లో 3 ఫేజ్ వైర్స్, న్యూట్రల్ వైర్ ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు. సో అది 3 ఫేజ్ అనమాట. ఇది వోల్టేజ్ వరకే. కానీ మనకు ఏ అప్లయన్స్ తీసుకున్నా, ఇంట్లో ఫ్రిడ్జ్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, లైట్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఏది తీసుకున్నా దాని కన్జంప్షన్ అంటే ఒక గంటకి ఎంత ఎలక్ట్రిసిటీ వాడుతుంది అంటే అది వచ్చేసి మీకు వాట్స్లోనే ఉంటుంది. అంటే 100 వాట్స్ లేకపోతే 200 వాట్స్. ఇప్పుడు మనకి ఏసీలు అనుకోండి 1000 వాట్స్, లేకపోతే ఫ్రిడ్జ్లు అనుకోండి 400 వాట్స్, ఇలా ఉంటాయి. సో మనం ఇక్కడ ఏంటి వోల్టేజ్ చూసాం కదా, ఈ పవర్ ఏంటి, వాట్స్ ఏంటి అంటే ఈ పీ ఉంది కదా, పవర్ ఏంటి అంటే వోల్టేజ్, మీరు వాడుకునే వోల్టేజ్ మల్టిప్లైడ్ ఇంటూ కరెంట్, యాంపియర్. ఓకే, ఈ యాంపియర్ అనమాట. సో మీకు మీ ఫ్రిడ్జ్ ఎగ్జాంపుల్గా ఓ 200 వాట్స్ గంటకు వాడుతుంది అనుకుందాం. అప్పుడు ఏంటి 220 వోల్టేజ్ కదా, అంటే 220 ఇంటూ 1 యాంపియర్. అంటే 1 యాంపియర్ కరెంట్ తీసుకుంటే అది మీకు 200 వాట్స్ పవర్ మీ అప్లయన్స్కి ఇస్తుంది. అది ఏదైనా మీరు వాడుకున్నా. సో సేమ్ ఎగ్జాంపుల్ మనకేంటి, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది వోల్టేజ్. మన కెపాసిటీ, మనకి ఎంత లోడ్ ఉందనే దాన్ని బట్టి కరెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది 1 యాంపియర్, 2 యాంపియర్, 5, 10 అలా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం చూసాం కదా. ఇప్పుడు ఇంకొక సింపుల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాట్స్ అనుకున్నాం. అక్కడ జనరల్గా 1 కిలో వాట్ అనుకోండి, అంటే ఎంత, 1000 వాట్స్. నెక్స్ట్ 1 మెగావాట్, తర్వాత ఏంటి సింపుల్ 1000 కిలో వాట్. ఇంకా తెలుసుకోవాలని మనకు అనుకుంటే నెక్స్ట్ వచ్చేది 1 గిగావాట్, జీడబ్ల్యూ. గిగావాట్ అంటే 1000 మెగావాట్. ఇంతవరకు సరిపోద్ది మనకు. ఇది జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కోసం. దీన్ని బట్టి ఏంటంటే మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు ఓకే, నాకు 3 కిలోవాట్ కావాలి అంటే సింగిల్ ఫేజ్లో 220 వోల్ట్స్ ఫిక్స్డ్ కాబట్టి మనకు అరౌండ్ 220 ఒక 15 యాంపియర్ అయితే నాకు 3 కిలోవాట్ ఆర్ 3000 వాట్స్ వస్తుంది అనేది మనకు అర్థం అవుద్ది. సో అంటే ఏంటి, మనం వైర్లు యూస్ చేస్తాం కదా. ఇప్పుడు మనకు ఒకసారి మీరు ప్యానల్స్, మోటార్స్ కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ కొనుక్కోవాల్సింది మీరు వైరే. సో వైర్ కొనుక్కునేటప్పుడు మనకెళ్ళి నాకు ఓ 3000 వాట్స్ మోటార్ ఉంది, వైర్ ఇవ్వమంటే వాళ్ళకి తెలియదు. మనం ఎలా చెప్పాలి వాళ్ళకి, ఎన్ని స్క్వేర్ ఎంఎం వైర్ కావాలి అనేది చెప్పాలి. అంటే ఏమంటారు, 1 స్క్వేర్ ఎంఎం, 1.5 స్క్వేర్ ఎంఎం, లేకపోతే 2 స్క్వేర్ ఎంఎం అంటారు. సో ఇది ఏంటి అంటే, ఇది ఎలా డిసైడ్ చేస్తారంటే ఎంత లోడ్ క్యారీ చేస్తాయి ఈచ్ వైరు. లోడ్ అంటే మనకి చెప్పాను కదా ఆల్రెడీ, వోల్టేజ్ అనేది ఫిక్స్, లోడ్ అంటే కరెంటే మనకు యాంపియర్. సో ఎంత లోడ్, ఈ పెరిగే కొద్ది నెంబరు అది ఎక్కువ యాంపియర్స్ని క్యారీ చేయగలుగుతుంది ఒక వైర్లో. అందుకని ఏంటి అంటే మనకి ఏసీ, గీజర్ ఇవన్నీ లోపల మనం కొద్దిగా పెద్ద లావ్ వైర్ తీసుకుంటాం. అంటే 2.5 ఎంఎం లేకపోతే 2 స్క్వేర్ ఎంఎం అలా తీసుకుంటాం. అది సింపుల్ లైట్లు, ఫ్యాన్లు అనుకోండి 1 స్క్వేర్ ఎంఎం అని సరిపోద్ది మనకు. ఎందుకు, అక్కడ మనకు అంత కరెంట్ అవసరం ఉండదు కాబట్టి. సో ఇది మనకు ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్. సో మనం ఓన్లీ ఇక్కడ వోల్టేజ్ అనేది ఏసీలోనే చూసాం. అదే మనం డీసీలోకి వెళ్ళాం అనుకోండి, డీసీలో స్టార్టింగ్ 12 వోల్ట్స్ అంటారు. మనకి బ్యాటరీలు, ఇన్వర్టర్లో బ్యాటరీలు చూసినా ఏవి చూసినా 12 వోల్ట్స్ ఇక్కడ. సో 12 వోల్ట్స్ అంటాం. తర్వాత ఏంటి 24, ఇది మల్టిప్లై అవుతూ ఉంటుంది. 24 నెక్స్ట్ 48 వోల్ట్స్ ఇలా ఉంటాయి. సో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. దీన్ని బట్టి మీకు సేమ్ మళ్ళీ యాంపియర్ కరెంట్ ఉంది కదా. సో కరెంట్ అనేది మీకు ఎంత అవుట్పుట్ కెపాసిటీ కావాలనే దాన్ని బట్టి మనము కరెంటు తీసుకుంటాం ఇక్కడ. సో మనకు 12 వోల్ట్స్ 150
ఎంఏహెచ్ బ్యాటరీ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ 150 ఎంఏహెచ్ తీసుకుంటే అబౌట్ మనకి ఒక 1 కిలో వాట్ బ్యాటరీ అనమాట. మన జనరల్గా మన ఇన్వర్టర్స్కి వాడుకునేది. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నాం అనుకోండి, 24 వోల్ట్స్కి వచ్చే లోపల మీకు 24 వోల్ట్స్ బ్యాటరీ అంటూ ఏమి ఉండదు. సో ఏం చేస్తామంటే 12 + 12 24. సో ఇలా యాడ్ చేసుకున్నాము అంటే అది సిరీస్ అనమాట. అది నేను డీటెయిల్గా చెప్తాను మీకు. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, జనరల్గా ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి, మనకు సోలార్ ప్యానల్స్ ఏం పవర్ జనరేట్ చేస్తాయి, డీసీ పవర్ జనరేట్ చేస్తాయి, ప్లస్ దీంట్లో ఉన్న వోల్టేజు, యాంపియరు, వాటేజ్, పవరు, ఇవి 3 అర్థం చేసుకోగలిగితేనే మనకు మన ఓన్గా సెటప్ చేసుకోవాలి అంటే సోలార్ ప్యానల్స్ ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది వెయిట్ చేస్తాను. మళ్ళీ ఇంకో 3 టాపిక్స్ కవర్ చేద్దాం.